అన్నమయ్య జిల్లా రాయచోటిలో అధికార మదంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుడు పదిలం శివ విచక్షణ రహితంగా దాడి చేయడంతో వృద్ధుడు మృతి చెందాడు. మురుగునీటి విషయంలో గొడవ పెట్టుకుని దాడి చేశాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడు. రాత్రిలో వచ్చేసి కొట్టేసిపోతాంటే మేము ఎలా కాపురాలు చేయాలి, మేము ఎలా బతకాలి, మేము ఎట్లా భయంతో ఉండాలి. దాడి చేసిన వాళ్ళు వచ్చేసి నా సంఘ నారాయణ, వాళ్ళ కొడుకు సీను, రెండో కొడుకు వచ్చేసి చంద్రశేఖర, మూడో కొడుకు వచ్చేసి సంటి. వాళ్ళ బంధువులు వచ్చినారు. మా నాన్న మీద ఒకడు ఉంటే 10 మంది పైన వచ్చేసి 70 ఏళ్ల ముసిలోని కొట్టి చంపేసినారు. బయట ఊర్లోంచి వచ్చేసి శివ అంట, ఆయన వచ్చేసి రాంప్రసాద్ రెడ్డి మనిషి అంట. ఆయన వచ్చేసి మీ నుంచి ఏమన్నా అయితే చేసుకోండి, మీ చేసేది అని చెప్పి ఆయన నిలబడి చేపించినాడు ఆ పని. మా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, మీ నుంచి ఏమైనా అయితే చేసుకోండి, నా పక్కన రాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి ఆయన ఏం లేకుండా వాడిని నిలబడి చేపించి మా నాన్న చంపించినాడు. ఆయన చిత్రవత చంపేసినారు సార్, అయితే దారుణంగా చంపేసినారు మా నాయన. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అధికార మదంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుడు పదిలం శివ విచక్షణ రహితంగా దాడి చేయడంతో వృద్ధుడు మృతి చెందాడు. మురుగునీటి విషయంలో గొడవ పెట్టుకుని దాడి చేశాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశంలో ఈ శివ అనేటటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుడు దాంట్లో ఎంటర్ అయ్యి ఒక వృద్ధుల్ని ఏదైతే చనిపోయేంత వరకు దాడి చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎదురెదురు ఇళ్లలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మురుగునీటి దగ్గర వచ్చినటువంటి చిన్న వివాదంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇతను మద్దతుగా వెళ్ళి ఆ 2 ఇళ్ల వాళ్ళు కూడా కొట్టుకోకుండా ఇతను వాళ్ళ మీద ఏదైతే చనిపోయినటువంటి వెలుగుతున్న వృద్ధుడి మీద దాడి చేయడంతో తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి అతను రిమ్స్ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్ ఆసుపత్రికి మొన్న శనివారం తరలించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చికిత్స పొందుతూ అతను అక్కడే మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ఆ గ్రామంలో గతంలో అనేక సందర్భాల్లో ఆ 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా చిన్న వివాదాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ గూండాయిజాన్ని ప్రదర్శించి అతను చనిపోయిన కూడా. Thank you, Srinivas.